హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా పెద్దమ్మ వంట చేస్తుంది. తిను మా పెద్దమ్మ నా కోసం వడియాల పులుసు పెడుతుంది. ఫేమస్ ఇక్కడ వడియాల పులుసు. మా పెద్దమ్మ వాళ్ళు ఒరిస్సాలో ఉంటారు. ఒరిస్సాలోనే ఉంటాం. మా పెద్దమ్మ వాళ్ళది ఒరిస్సా అండి. నా కోసం ఈరోజు వడియాల పులుసు చేస్తుంది. నా కోసం చేసుకొని వచ్చింది. వడియాలు చేసుకొని వచ్చి ఇక్కడ పులుసు వండుతున్నాం. వడియాల పులుసు చూపించు పెద్దమ్మ, తీసి చూపించు. హాయ్ పెద్దమ్మ, ఇది చూడు. హాయ్, ఏం చేస్తున్నావు? ఏం కూర పెద్దమ్మ? వడియాల పులుసు. అబ్బా, నాకు ఎంత ఇష్టమో వడియాల పులుసు అండి. అవి ఏంచినాయా? పచ్చి వడియాలు. పచ్చి వడియాలు టేస్ట్ ఉంటాయి. ఉల్లిగడ్డను కరివేపాకు తాలింపులు వేసావు. వేగినాక ఇక పసుపు వేసేసి వేసేసి కారం వేసేసి చేసుకొని వచ్చింది. ఇప్పుడు వీటిని కూర వండుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మీ ముందుకు మరిన్ని తీసుకొని వస్తాను. ఓకే, మగ్గాయా పెద్దమ్మ? కొంచెం మగ్గితే అయిపోయినట్టు. మా పెద్దమ్మ వంట బాగా చేస్తుంది అండ్ తొందరగా చేస్తుంది. ఎంతమంది వచ్చినా వండి పెడుతుంది మాకు. అందరికి వండి పెడతాయి, ఎంతమందికైనా. విసుగుపడకుండా వంట చేస్తుంది. టేస్టీగా కూడా ఉంటాయి వంటలు. ఇప్పుడు ఏం వేస్తున్నావు పెద్దమ్మ? పసుపు. ఓకే, పసుపు వేసి కలపాలి. పచ్చి స్మెల్ పోయేదాకా పసుపు వేయించాలి. ఓకే, పెద్దమ్మ ఇప్పుడు వరుసలో ఏమేమి దొరుకుతాయి మంచిగా తినడానికి? పాలపళ్ళు, మామిడికాయలు, ముంజలు కూడా దొరుకుతాయా? వడియాలు వేసేసావా అప్పుడే? కారం ఎప్పుడు వేసుకోవాలి? ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడే స్మెల్ భలే ఉంది. కారం ఉంటుంది కొంచెం కొంచెం ఉంటుంది, పర్లేదు. కొత్త కారం 3 స్పూన్ల కారం వేస్తావా పెద్దమ్మ? 3 సాల్ట్ 3 స్పూన్లు వేసావు కారం. మా పెద్దమ్మ వంట చేస్తే మేము కొంచెం ఎక్కువ తింటాం. ఉప్పు చేత్తో అందాజు వేసేస్తున్నావా పెద్దమ్మ? చేత్తో మంచి స్మెల్ వస్తుంది పెద్దమ్మ. ఇవాళ 2 ముద్దలు ఎక్కువ తినేస్తాం. వాటరా? చింతపులుసు వద్దా? అమరావతి ఏంటి పెద్దమ్మ ఇది? చింతపండు పులుసు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. పులిహోర పులుసు రాగా ఇది దగ్గరికి వచ్చినాక కొద్ది పసుపు వేసి మరిగినాక అది ఒక 2 గంటలు వేసుకుంటుంది. చేపల కూరలైనా ఇందులైనా. ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు హడావిడి పడకుండా ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇది పులిహోర పులుసు టైపే, కానీ పసుపు వేయం అంతేనా? పసుపుగానే వేసుకోవచ్చు. చింతపండు గ్రేవీ దగ్గర ముందు వాటర్ వేసేసి తర్వాత ఇది వేస్తారా? ఉడుకుతుంటుంది కదా, ఉడికేటప్పుడు వేసేసినాం అనుకో బాగుంటుంది. దగ్గరికి ఉడుకుతుంది కదా మంచిగా.
ఇప్పుడు మూత పెట్టేసి ఉంచాలి పులుసు కొంచెం వాటర్ అనేది మసలేదాకా. అవి ఉడకాలి, ఉడికితే మనకు దగ్గరికి వచ్చా మంచిగా అంతా అయిపోయింది. తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసేస్తే అయిపోతుంది. టేస్ట్గానే ఉంటుంది కూర. కింద మనం కోడిగుడ్లు వేసుకోవచ్చు పులుసులో, బాగుంటాయి. కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చా? బాయిల్ చేసిన ఎగ్స్ వేయచ్చు. వేసుకొని మంచిగా అందులో వేసుకుంటే మంచిగా ఉంటాయి కోడిగుడ్లు. మేము ఉడియాలు, చామగడ్డలు అన్నీ తీసుకుంటాం, బాగుంటాయి. ఇందులోనా వేసుకోవచ్చు. చామదుంపలా? చామదుంపలు కొంచెం దగ్గరకు అయినట్టుంది కదా, ఉడికినట్టేనా పెద్దమ్మ? చింత పులుసు వేస్తున్నావా? చింత పులుసు వేసి తిప్పుతున్నారు. మరగబెట్టిన పులుసు అయింది, వేసుకుంటాం. ఇంకెంతసేపు పడుతుంది పెద్దమ్మ? ఉడకాలి కదా, దగ్గరికి వచ్చేస్తే మంచిగా ఉంటాయి. గ్రేవీ దగ్గరికి రావు, దగ్గరికి ఉడికెత్తే ఉడికిపోతాయి కదా, అప్పుడు ఉడికినట్టు. అయిపోయినట్టేనా? లాస్ట్ ఫినిషింగ్ ఏంటది? ధనియా పౌడర్ అన్ని వేసి ఇది మొత్తం లేదుగా. తేనా? అయిపోయిందా పెద్దమ్మా? ఎట్లుంది టేస్ట్? బాగుందా? అయిపోయిందా పెద్దమ్మా? అయిపోయింది. ఏది టేస్ట్ చూపించు. ఓహో, ఇదేనా? పట్టుకోబెట్టు, చూపించు, కనబడుతుంది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. పెద్దమ్మ సూపర్ ఉంది, బాగుంది. అయినా నా ఫేవరెట్ కర్రీ కదా, కర్రీ అని కాదు కానీ. ఉప్పు సరిపోయిందా? సరిపోయింది పెద్దమ్మ, సాల్ట్ కూడా సరిపోయింది. బాగుంది. ఉత్తి పీసెస్ ఇట్లా తినాలనిపిస్తుంది, వడియాలు. ఆఫ్ చేసిన స్టవ్. మా ఇంటికాడ చేసుకుంటాం. మా పెద్దమ్మ బాగా చేసింది. వరుస స్పెషల్ వంట వడియాల పులుసు. ఉడియాల పులుసు నచ్చితే లైక్ చేయండి. పెద్దమ్మ చెప్పు, లైక్ చేయండి. బాయ్ 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 బాయ్.